హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాజీ స్పెషల్స్. ఈరోజు మన రాజీ స్పెషల్స్ ఛానల్లో అసలు చేదనేదే లేకుండా సింపుల్ ఇంగ్రీడియంట్స్ తోటి కాకరకాయ క్రిస్పీ ఫ్రై ఎలా తయారు చేసుకుందామో చూద్దామా. ముందుగా మనం ఒక 1/2 kg కాకరకాయలు తీసుకొని దాని మీద నేను ఈ పీలర్తో చెక్కు తీసి పెట్టానండి. చెక్కు తీసి పెట్టి తర్వాత మనం ఈ తొడాలు ఇవన్నీ తీసి లెంత్ వైజ్గా ముక్కలు కట్ చేసి నెక్స్ట్ ప్రొసీజర్ ఎలాగో చూపిస్తాను. చూపించే ముందుగా ఈ కాకరకాయ గురించి కొన్ని మాట్లాడుకుందామండి. ఈ కాకరకాయ వల్ల ఎంత ఉపయోగమో ఇప్పటివరకు తెలియని వాళ్ళకి ఈ వీడియో ద్వారా నేను తెలియచేయాలనుకుంటున్నాను. ఇది డయాబెటిక్ పేషెంట్స్కే కాదండి, కాకరకాయ తినటం వల్ల డయాబెటిక్ రాకుండా కూడా ముందుగా ఎక్కువ తినటం వల్ల వారానికి 2 సార్లు తినటం వల్ల డయాబెటిక్ని నివారించుకోవచ్చు. మరియు మలబద్ధక సమస్య, కిడ్నీలు వ్యాధి రాకుండా చేస్తుంది, లివర్ డ్యామేజ్ కాకుండా చేస్తుంది, అండ్ హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న గుండెకి రక్తం సరఫరా ప్యూర్గా చేస్తుందండి. దీంట్లో విటమిన్ ఏ, ఈ, సిఈలు ఉంటారండి. కంపల్సరీ ఇది కంటికి కూడా చాలా మంచిదని చెప్పవచ్చు. నెక్స్ట్ ప్రొసీజర్ ఏంటో చూద్దాము. లెట్స్ కంటిన్యూ ద వీడియో. ఫ్రెండ్స్, ఇందాక నేను 1/2 kg కరేలా పీసెస్ అండి, అది మన బిట్టర్ గార్డ్ పీసెస్ తీసుకున్నాను కదా, అవన్నీ దాని మీద చెక్కు తీసి స్లైసెస్గా కట్ చేసుకున్నానండి. ఇవన్నీ మనం ఒక బాండీలో వేసేసుకొని, లేదంటే ఒక అంటే చిన్న సైజ్ కాదండి, వెడల్పుగా ఉండే దాంట్లో ఏదైనా గిన్నెలైనా వేసుకోవచ్చు. బాండీ అంటే బాండీ అనే కాదు. వేసేసుకున్న తర్వాత దీంట్లో కొంచెము కొన్ని పండుకాయలు వస్తే కనుక మీరు ఇలాంటి విత్తనాలు ఉంటాయండి, విత్తనాలు తీసి పక్కన వేసేసుకోవాలి. నెక్స్ట్ నేను దీంట్లో కొంచెం సాల్ట్ సరిపడా, అంటే ఇది ముక్కలు మనకి నీరు రావటానికి సరిపడా గళ్ళు ఉప్పు వేసుకోవాలండి. మామూలు సాల్ట్ వేసుకోకూడదు, గుర్తుపెట్టుకోండి. మామూలు సాల్ట్ వేసుకుంటే అంతగా ప్రయోజనం ఉండదు అనమాట. సో గళ్ళు ఉప్పు వేసుకొని నెక్స్ట్ ఒక 1/2 చెంచా లేదా 1/4 టీ స్పూన్ పసుపు వేసుకొని జస్ట్ ఇట్లా లైట్గా ఇట్లా ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత మనం ఏం చేస్తామంటే, జస్ట్ ఇట్లా ప్రెస్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఒక సీక్రెట్ టిప్ చెప్తున్నాను మీకు. ఈ వేపుడికి మీకు ఈ సీక్రెట్ టిప్ ఆల్రెడీ తెలిస్తే కనుక ఓకే, తెలియకపోతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక్కడ లెమన్ జ్యూస్ పిండుతున్నానండి, ఒక హాఫ్. ఈ లెమన్ జ్యూస్ పిండటం వల్ల ఏంటంటే చేదు అనేది హరించి వేస్తుంది, నో డౌట్ అండి. అందులో ఇవన్నీ ఒక ఎత్తు అయితే నిమ్మకాయ రసం అనేది ఒక ఎత్తు. ఇది జస్ట్ ఇట్లా ప్రెస్ చేసి లైట్గా అన్ని కలిసే విధంగా ఇట్లా ప్రెస్ చేసుకోవాలండి. నేను చూడండి ఎట్లా చూపిస్తున్నాను. 10 or 15 మినిట్స్ రెస్ట్ ఇచ్చిన తర్వాత దీన్ని అప్పుడు మనము వాటర్ని ఎలా స్క్వీజ్ అవుట్ చేసి వేయాలనేది నేను చెప్తాను. సో అంతా మిక్స్ చేసుకున్న తర్వాత నేను ఒక 10 నిమిషాలు దీనికి రెస్ట్ ఇస్తాను. ఫ్రెండ్స్, మనం కాకరకాయలని రెస్ట్ ఇచ్చాం కదా, ఒక 15 మినిట్స్. ఆలోపు మనం మసాలా గ్రైండ్ పేస్ట్ చేసుకోవాలండి, గ్రైండ్ పౌడర్ సారీ. దాంట్లో ఏమేమి వేస్తున్నాను అనేది నేను మీకు మిక్సీలో వేసేటప్పుడే చూపిస్తాను అండ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను ముందుగా పల్లీలు ఒక 3 టీ స్పూన్లు డ్రై రోస్ట్ చేసుకొని పెట్టుకున్నానండి. పల్లీలు వేస్తే ఈ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుందండి. ఎస్పెషల్లీ పల్లీలు వేయటం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. నేను పల్లీలు అనేది కన్ఫామ్గా వేయాలి. నేను ఇక్కడ నాకు ఇంకొంచెం ఎక్స్ట్రా ఫ్లేవర్ కోసం, కమ్మదనం కోసం నేను నువ్వులు యాడ్ చేసుకున్నాను, ఒక 2 టీ స్పూన్లు. నువ్వులు అనేది మీ ఇష్టం, అది స్కిప్ చేయొచ్చు. కొంతమంది వేసుకొని ఇష్టపడరు, వేసుకొని వాళ్ళు స్కిప్ చేయొచ్చు. సో నాకు ఇష్టం కాబట్టి నువ్వులు కూడా వేయించుకున్నాను డ్రై రోస్ట్, ఒక 2 టీ స్పూన్స్ అండి. నెక్స్ట్ ఎండు కొబ్బరి పెద్ద 2 తీసుకున్నానండి, 2 పెద్ద రెమ్మల్లాగా తీసుకొని చిన్న ముక్కలు కట్ చేసుకున్నాను. ఇవి కొంచెం వేసుకోవాలండి. నెక్స్ట్ నేను ఇవి కూడా డ్రై రోస్ట్ చేసుకున్నాను. ఎండుమిర్చి ఒక 4-5. నెక్స్ట్ వచ్చేసి దీంట్లో మనం ఎల్లుల్లి రెప్పలు, ముందు ఇది మిక్సీ పట్టి తర్వాత చూపిస్తాను. తర్వాత దీంట్లో కొంచెం జీలకర్ర, 1 టీ స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. తర్వాత ఎల్లుల్లి రెప్పలు అనేది ఇదిగోండి ఇక్కడ చూపిస్తున్నాను. ఈ ఎల్లుల్లి రెప్పలు కొంచెం ఒక మిక్సీ పట్టిన తర్వాత మళ్ళీ వేసి చూపిస్తాను. ఓకేనా, మిక్సీ పడదాం రండి. చూడండి ఫ్రెండ్స్, నేను ఇప్పుడు మిక్సీ పట్టిన తర్వాత తీసాను, పొడిగా ఎంత బాగా వచ్చిందో. ఇది మరీ ఎక్కువ స్మూత్ ఫైన్ పౌడర్ అవ్వాల్సిన అవసరం లేదండి, కొంచెం లైట్ బరగ్గానే ఉంచండి. 90% పౌడర్ చేయండి చాలు. నేను ఇప్పుడు దీంట్లో వెల్లుల్లి రెబ్బలు చాలా వేసుకున్నాను, నాకు చాలా ఇష్టం అండి వెల్లుల్లి రెబ్బలు. మీరు కూడా ఎక్కువ వేసుకోండి. మళ్ళీ నేను మిక్సీ పట్టి చూపిస్తాను. చూసారా ఫ్రెండ్స్, వెల్లుల్లి రెబ్బలు వేసిన తర్వాత మళ్ళీ మిక్సీ పెట్టాను. చూసారా ఎంత నిజంగా చెప్తున్నాను ఫ్రెండ్స్, ఈ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు స్మెల్ ఇది పట్టడం ఎంత మంచి స్మెల్ వస్తుందంటే, ఆ ఫ్లేవర్ నాకు నేను అది వర్ణించలేనండి. చూడండి, ఇట్లా తిన్నా కానీ కొంతమంది ఇట్లా కూడా అన్నంలో కలుపుకొని తింటారు, చాలా బాగుంటుంది. నేను ఇది చూడండి కొంచెం లైట్ బరగ్గానే పట్టాను. ఇది ఎల్లుల్లిపాయ రెబ్బలు అనేది నేను తొక్క తీయకుండానే వేసుకున్నా, టేస్ట్గా ఉంటుందని. సో కొంచెం లైట్గా బరగ్గా ఉండి మీరు కూడా ఇట్లా వేసుకోండి. ఇది రెడీ అయిపోయింది. నెక్స్ట్ నేను ఫ్రై సెక్షన్లో అవి మూత తీసి చూపిస్తాను. ఇలా అయిపోయిందండి. దీని యొక్క చూసారా టెక్స్చర్ అండ్ కలర్ కూడా చేంజ్ అయిపోయింది. జస్ట్ మనం వీటిని ఇట్లా ప్రెస్ చేసుకొని గట్టిగా నేను దీంట్లో మళ్ళీ గిన్నెలోకి షిఫ్ట్ చేస్తున్నానండి. బాండి ఎందుకంటే కొంచెం మనము ఇట్లా స్క్వీజ్ చేసేటప్పుడు కదులుతుంది, అందుకే నేను గిన్నెలోకి షిఫ్ట్ చేసుకున్నాను.
ఇట్లా గట్టిగానే ప్రెస్ చేయాలండి ముక్కలు, ఎందుకంటే నీళ్లు ఊరాలి దీంట్లో నుంచి. ఎంత గట్టిగా ప్రెస్ చేస్తే అంతగా నీళ్లు వాటర్ అనేది లూజ్ అవుతుంది, అంటే వాటర్ అనేది ఊరుతుంది అనమాట. చూడండి ఎంత బాగా అవుతున్నాయో మనకి స్క్వీజ్. చూడండి అసలు యాక్చువల్గా చెప్పాలంటే ఈ వాటర్ అంతా ఈ ఉప్పుతోనే వస్తుందండి టోటల్గా. చూసారా ఎంత బాగా మైల్డ్గా అయిపోతుందో. ఇందాక అంత గట్టి ముక్కలు కాస్త ఈ ఉప్పుతో పేసటం వల్ల మైల్డ్, చూసారా మైల్డ్ అయిపోయింది. కొంచెం పాతకాలంలో మాట్లాడుతున్నారని ఏమనుకోకండి, పిసకాలి అదంతా, ఎందుకంటే మా నాన్నమ్మ వాళ్ళు అలానే మాట్లాడేవాళ్ళు. సో నేను వాళ్ళ ద్వారా నేను ఇలా మాట్లాడటం నేర్చుకున్నాను, తప్పుగా అనుకోవద్దు. చూడండి ఇట్లా లైట్గా ఒకసారి మనము వాటర్తో ఇట్లా అనుకొని మళ్ళీ ఇంకొకసారి కూడా వాటర్తో ఇట్లా 2-3 సార్లు వాటర్ మిక్స్ చేసుకుంటూ వాటర్తోనే మనము అంతా, ఎందుకంటే చేదు ఉంటుంది కదా అండి, ఇట్లా వాష్ చేయాలన్నమాట. 2-3 సార్లు అయితే వాటర్ వేసుకొని దీంట్లో శుభ్రంగా చేదు పోయి అంతా పిసుక్కొని అదే బాగా గట్టిగా ప్రెస్ చేసి మనం వీటిని ఒక ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకుంటాం అన్నమాట. చూడండి ఇట్లానే 2 to 3 టైమ్స్ సరిపోతుందండి. ఇట్లా వాటర్తో ప్రెస్ చేసుకుంటూ నేను మీకు ప్రెస్ చేసిన తర్వాత వేసి చూపిస్తాను మళ్ళీ. ఇప్పుడు 3rd టైం వాటర్ పోస్తున్నాను. 3rd టైం కూడా ఇంక లాస్ట్ టైం అనమాట. ఇది కొంచెం గట్టిగా ప్రెస్ చేసుకుంటే మీకు ఏంటంటే చేదు అనేది అస్సలు తగలదు అనమాట. మనం ముక్కలు వేయించుకున్నప్పుడు లైట్గా చేదున్న తినొచ్చండి. చేదు ఎంత తింటే అంత మంచిది కదా మన ఆరోగ్యానికి. చూసారా ఎంత గట్టిగా వాటర్ వస్తున్నాయో, చాలా మైల్డ్గా ఉంటుందండి, చాలా క్రిస్పీగా బాగా వస్తుంది. సో ఇట్లా చూడండి ఎలా వస్తుందో వాటర్, ఇట్లా పెండుకొని పక్కన ప్లేట్లో. ఫ్రెండ్స్ నెక్స్ట్ ప్రాసెస్ చూద్దామండి. నేను ఇక్కడ ఇందాక కర్రీలా పీసెస్ అండి, అది కాకరకాయ ముక్కలు స్క్వీజ్ చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకున్నాను కదా, అవి ప్లేట్లో ఉంచండి. నేను దీంట్లో కొంచెం డీప్ ఫ్రై కాదండి, జస్ట్ షాలో ఫ్రై అంటాము, అంటే మరీ ఎక్కువ ఆయిల్ వేయలేదు. జస్ట్ అవి డీప్ ఫ్రై లాగా ఆయిల్ లేకపోయినా డీప్ ఫ్రై అవ్వచ్చు, చేయొచ్చు మనము. దానికోసం నేను ఆయిల్ ఎక్కువే వేసుకున్నానండి. 3 బిగ్ టీ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. తర్వాత మన పీసెస్ కర్రీలా పీసెస్ వేసుకొని జస్ట్ కొంచెం క్రిస్పీగా వేయించుకుందామండి. ఓకేనా? బాగా వేగిన తర్వాత నేను మళ్ళీ మీకు నెక్స్ట్ ప్రాసెస్ ఏం చేయాలని చూపిస్తాను. ఇది మీకు లెంతీగా ఉన్నట్టు అనిపిస్తుంది అండి. అన్ని రెడీ చేసి పెట్టుకుంటే ఒక 5 మినిట్స్లో 5 or 10 మినిట్స్లో మీకు కర్రీ అయిపోతుందండి, అదే ఫ్రై. చూడండి నేను ఇట్లా ముక్కలు అన్ని వేసేసుకుంటాను. ఇవి మనకి వేయించి కొంచెం లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చింది దాకా వేసి చూస్తున్నారుగా ఫ్రెండ్స్ మన కాకరకాయ ముక్కలు ఎలా ఫ్రై అవుతున్నాయో. చూడండి ఆయిల్ నేను మరి డీప్ ఫ్రైకి వేయలేదు, కానీ ఆయిల్ మొత్తం పీల్చేసాయి చూడండి. ఇంకా ఇవి 70% వేగాయండి, ఇంకా జస్ట్ ఒక 10% వేగితే మళ్ళీ మనం వీటిని ఆనియన్స్ వేసుకొని తాలింపు పెట్టి ఆ ఫ్రై కలుపుకోవడం అండి. అది కూడా నెక్స్ట్ అది సీక్రెట్ టిప్ లాగా చూపిస్తాను మీకు. అలా చేసుకోండి బాగుంటుంది. ఎందుకంటే ఇట్లా చేసామనుకోండి మన ఆనియన్స్ అనేది తొందరగా మాడిపోతాయి అన్నమాట, అంటే అవి చాలా నల్లగా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో నేను అందుకే ఇట్లా చేసుకుంటాను అనమాట ప్రతిసారి. మీరు ఇట్లాగే చేసుకోండి. చూడండి ఎలా వేగాయో, ఇంకా ఒక 5 మినిట్స్ వేయించనిద్దాం. మన కాకరకాయ పీసెస్ అనేవి ఒక 80% బాగానే కుక్ అయ్యాయండి, ఒక 80% దాకా. మనం ఇప్పుడు తీసి వీటిని పక్కన పెట్టుకుంటామండి. ఇలాంటి హోల్స్ ఉన్న గరిటతో తీసుకున్నాను, ఎందుకంటే ఆయిల్ అనేది దాంట్లో పడిపోతుంది. మీరు ఇట్లా హోల్స్ ఉన్న దాంట్లో తీసుకుంటే బెటర్ ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్ నేను మళ్ళీ అదే ప్యాన్లో మన కాకరకాయ ముక్కలు తీసిన ప్యాన్లోనే మళ్ళీ ఇది చూడండి తీసిన తర్వాత ఇలా ఉన్నాయండి ఇవి. చూసారుగా మన కొంచెం షాలో ఫ్రై లాగా చేసాం కదా ఒక 80%. తర్వాత మళ్ళీ దీంట్లో ప్యాన్ పెట్టుకొని ఒక ½ టీ స్పూన్ ఆయిల్ ఎక్స్ట్రా వేసాను. ఇది కొంచెం హీట్ ఎక్కింది. దీంట్లో మనం తాలింపు పోపు సామాన్లు కొంచెం ఎక్కువే వేసుకోవాలి. పోపు సామాన్లు ఎక్కువ వేసుకుంటే టేస్ట్ కొంచెం బాగా వస్తుందండి. ఎందుకంటే మనకి అది తినేటప్పుడు పంటి కింద పడి క్రంచీగా. నేను ఎందుకంటే ఫస్ట్ నుంచి కూడా మేము పోపు సామాన్లు కొంచెం ఎక్కువే వాడతామండి. చూడండి కొంచెం కరివేపాకు వేసాను. కరివేపాకు వేసిన తర్వాత కొంచెము ఇంగువ వేసుకుంటున్నానండి. ఇంగువ అనేది ఆప్షనల్. తర్వాత పచ్చిమిర్చి కూడా ఆప్షనల్ అండి. మేమంటే ఎక్స్ట్రా కారం తింటాము. ఆనియన్స్ వేసుకుంటున్నామండి. ఒక ఆనియన్ స్లైసెస్గా కట్ చేసి వేసుకుంటున్నాను. ఇవి మెత్తగా లైట్ గోల్డెన్ ఫ్రై, లైట్గా క్రంచీగా అవ్వాలండి. లైట్ గోల్డెన్ ఫ్రై అయితే సరిపోతుంది. ఇది వేయించుకున్న తర్వాత నేను నెక్స్ట్ ప్రాసెస్ అనేది ఇది వేగిన తర్వాత చూపిస్తాను. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ మన ఆనియన్స్ అనేవి జస్ట్ కొంచెం కలర్ చేంజ్ అయ్యాయి. ఈ స్టేజ్లోనే ఒక ½ టీ స్పూన్ పసుపు వేసుకుంటున్నామండి. జస్ట్ కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఒక స్ప్రింకిల్ సాల్ట్ స్ప్రింకిల్ చేయండి. ఏమంటే ఇక్కడ మీకు ఒక టిప్ చెప్తాను. టిప్ అనకూడదు దీన్ని,
ఒక ఇంపార్టెంట్ నోట్, ఎలాగంటే ఇది కనుక చేయకపోతే మళ్ళీ మీ కర్రీ అంతా స్పాయిల్ అయిపోతుంది, మీ ఫ్రై అంతా. ఇందాక మనము కాకరకాయలు ఆల్రెడీ మనం సాల్ట్ వాటర్లోనే పిసికాం కదా, అదే స్క్వీజ్ చేసాం కదా, సాల్ట్ వాటర్లోనే గట్టిగా పిండాం కదా. పిండినప్పుడు మనకి ఆ సాల్ట్ అనేది ఎంత లేదన్నా ముక్కలకి కొంచెం పట్టుకొని ఉంటుందండి. ఇది నేను చిన్నప్పటి నుంచి మేము చేస్తున్నాం కాబట్టి నాకు ఎక్స్పీరియన్స్ అయ్యి మీరు అట్లా ప్రాబ్లమ్ ఫేస్ చేయకూడదని నేను మీకు చెప్తున్నాను. సో మా మదర్ కూడా ఇట్లాగే చేస్తారు, మా నాన్నమ్మ కూడా ఇట్లాగే చేస్తారు. సో అందుకే నేను మీకు ఈ టిప్ చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే మీ కర్రీ కూడా బాగా రావాలి కదండి. మాలాగా అందరి ఇంట్లో కారం కూడా ఏమి వేయటం లేదు. ఇందాక మనం ఎండుమిరగాయలు వేసుకున్నాం కదా పొడిలో, ఆ పొడిలోనే కారం అంతా యాడ్ అవుతుంది. సో ఈ పొడి ఉంది కదా, ఈ పొడిలోనే యాడ్ అవుతుంది. సో మనం ఎక్స్ట్రా ఏం వేసుకోము, కొంచెం లైట్ గోల్డెన్ కలర్ యాడ్ రానిద్దాం. ఆనియన్స్ అనేది పూర్తిగా ఏగిపోయాయండి. సో ఇంతవరకు ఎగితే చాలు, ఇంకా నల్లగా ఎక్కువ బ్రౌన్ కలర్ రావాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇందాక ఫ్రై చేసుకున్న కరేలా పీసెస్ వేసాను నేను. నెక్స్ట్ ఒకసారి తిప్పుకుంటానండి ఇట్లా 2 మినిట్స్ కాదులేండి, 1 మినిట్ సరిపోతుంది. తిప్పుకుంటాను. ఒక ఏగాలండి, ఒక 1 మినిట్ వేయించుదాము, తర్వాత పొడి వేసి చూపిస్తాను. అయిందండి, కొంచెం ఏగాయి చూడండి. ఇంకా జస్ట్ ఒక తిప్పామండి, ఒక 1 మినిట్ దాకా తిప్పుతూనే ఉన్నాను నేను కంటిన్యూస్గాను, ఎందుకంటే మారుతాయి. సో ఒక 1 మినిట్ అంతా ఉల్లిపాయలు అంతా ఫ్లేవర్ పట్టిన తర్వాత మీకు కావాలంటే ఈ స్టేజ్లో ఇందాక కారం వేసుకున్నా మాకు సరిపోదు అనుకున్న వాళ్ళు ఒక రెడ్ చిల్లీ పౌడర్ బాగా ఎర్రగా ఉన్నది ఒక 1/2 టీ స్పూన్, ఎక్కువేం అవసరం లేదు, జస్ట్ ఫ్లేవర్ కోసం వేసుకోండి. కారం అనేది ఆప్షనల్. ఇందాక ఎండుమిరపకాయ వేసుకున్న వాళ్ళు ఇప్పుడు వేసుకోకపోయినా ఏం కాదు, కానీ వేసుకుంటే ఇంకా ఎర్రగా బాగా ఉంటుంది. కొంచెం లైట్గా మంట తినాలి అనుకున్న వాళ్ళు కొంచెం ధనియాల పొడి కూడా హాఫ్ కాదండి 1/4 టీ స్పూన్, ఇది ఆప్షనల్. ధనియాల పొడి అనేది జస్ట్ నేను ఒక స్మెల్ కోసం వేసాను, మీరు వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేయండి. ఇప్పుడు అసలైన మన పొడి వస్తుందండి, వేస్తున్నాను చూడండి. మన పీనట్ గార్లిక్ పౌడర్స్ అండి, వెల్లుల్లి, నువ్వులు, పల్లీలు అండ్ వచ్చేసి ఎండుమిర్చి, కొబ్బరి, ఇవన్నీ కలిపి నేను మిక్సీ పట్టుకున్న పౌడర్ వేస్తున్నాను. చూడండి, ఈ పౌడర్ వేసిన వెంటనే 1 మినిట్ కూడా కాదండి, 1/2 మినిట్ జస్ట్ ఒక్కసారి ఇట్లా తిప్పి వెంటనే స్టవ్ ఆఫ్ చేయాలి. ఇంకా ఎక్కువసేపు ఉంచుకుంటే మాత్రం ఈ ఫ్రై అనేది బాగా ఆయిల్ ఖరాబ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఎక్కువసేపు ఉంచుకుంటే ఇది మనకి ముక్కలంతా టేస్ట్ వేరేగా మారిపోతుంది. సో 1 మినిట్, ఒక 1/2 సెకండ్ అండి, ఒక 1/2 మినిట్ తిప్పేసి వెంటనే నేను స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. చూడండి, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. చూడండి, స్టవ్ ఆఫ్ చేశాను. ఇంకా మళ్ళీ తిప్పుకోవాలండి, బాగా తిప్పుకొని దీన్ని బాగా మిక్స్ చేయాలి. చూడండి దగ్గర నుంచి చూడండి ఎలా బాగా కనిపిస్తుంది కదా, ముక్క పట్టింది మన పౌడర్ అనేది. నేను దీన్ని డిష్ అవుట్ చేసి సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని మీకు మళ్ళీ చూపిస్తాను. ఓకేనా, ఒకసారి బాగా మిక్స్ చేసి చూపిస్తాను. ఫ్రెండ్స్, ఇది ఈరోజు మన వీడియో. కాకరకాయ ఫ్రై చాలా టెంప్టింగ్గా అండ్ ఎమ్మీగా తయారైంది కదా. సో మీరు కూడా తయారు చేసుకుని ఫీడ్బ్యాక్ చెప్పండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.